హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా చక్క 5 మినిట్స్లో అయిపోయే ఎల్లిపాయ పెరుగు చారండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు మనం అండి చక్కగా ఏంటంటే పెరుగు చట్నీ కొంచెం డిఫరెంట్గా అనమాట. ఎల్లిపాయతో పెరుగు చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చేసుకొని తినండి. చపాతీకి, రైస్కి, చపాతీకి అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట. దీనికోసం నేను ఒక కప్ అయితే కర్డ్ తీసుకున్నాను అండి. మీరు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసేసుకోండి. ఇదిగోండి చక్కగా మంచిగా పెరుగు తీసేసుకున్నాము. దీన్ని అయితే మనం చక్కగా తొలకలు లేకుండా మంచిగా విస్కర్తో అయితే బీట్ చేసుకోవాలండి. చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట. మనం ఎప్పుడన్నా పెరుగు చట్నీ చేసుకుంటాం కానీ కొంచెం ఇలా మీరు డిఫరెంట్గా చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా ఒక కప్ అంతా కూడా మనం ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టాలి. సాల్ట్ అవసరం లేదు, మనం అందులో వేసుకుంటాం కాబట్టి సరిపోతుందండి. చూడండి, ఇలా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. అలాగే దీనికోసం ఏంటంటే చక్కగా మనము పీల్ తీసుకున్న ఎల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ కారం అవసరం అవుతుంది. అలాగే ఓన్లీ 1 పచ్చిమిర్చి, ఆనియన్ ఒకటి చిన్నది, అలాగే కరివేపాకు, కొత్తిమీర అండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందండి. ఏంటంటే ఒక చిన్న రోలు, మన ఇంట్లో చిన్నవి మనం మసాలా ఏదైనా దంచుకునేది ఉంటే కనుక కంపల్సరీగా ఇలా అయితేనే బాగుంటుందండి. అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. ఇందులో మనం ఫస్ట్ ఏంటంటే ఎల్లిపాయలు వేసుకోవాలి, పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎల్లిపాయ పెరుగు చట్నీ చేసుకుంటున్నాం కదండి, అది. ఇంకా ఇప్పుడు నేను చూపించేది ఇంకా మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. చక్కగా ఇది మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం మన స్పైస్కి తగినంత చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి. కొంచెం అనమాట. ఇట్లా కారం కొంచెం వేసేసుకొని, కారం ఏంటంటే మీరు తినగానే కదండి, ఎక్కువ పట్టదు. జస్ట్ చిన్న టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసి ఇందులో ఏంటంటే కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, బాగా మెత్తగా అవటానికి అనమాట. చూసారు కదా, కొంచెం మెత్తగా అవ్వడం కోసం అని కొంచెం కచ్చా పచ్చాగా అలా, లేదంటే కొంచెం ఎక్కువ అనమాట. చూసారు కదా, ఇట్లా కనిపిస్తుందండి మీకు. స్పూన్తో చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా చూసారు కదా, ఇట్లా మనము మిక్స్ చేసుకోవాలి. చక్కగా దంచుకున్నాము. అలా మిక్సీ కూడా వేసుకోవచ్చు, బట్ దంచుకుంటే బాగుంటుంది ఈ పెరుగుకి, ఎల్లిపాయ పెరుగు చట్నీకి. అందుకని నేను దంచేస్తాను. కొంచెం కారం స్పైస్ ఉంటుందని నేను తక్కువ వేసాండి. ఒకవేళ మీ దగ్గర స్పైస్ తక్కువ ఉంటే ఇంకొంచెం వేసేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసాను అనమాట. స్టవ్ అంతా డ్రై అయిపోయింది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను తాలింపు కోసం, కొంచెమే. 1 టేబుల్ స్పూన్ అలా సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు తాలింపు అనేది పెడుతున్నాం కాబట్టి అండి, పోపు దినుసులు వేసుకోకూడదు. జస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట మన ఎల్లిపాయ పెరుగు చట్నీకి. చూడండి, ఆవాలు అనేవి కొంచెం ఉంటే తినేటప్పుడు బాగుంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఆవాలు వేసుకున్నాం, కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఈ పోపే అనమాట, చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాం అండి. తాలింపు కొంచెం చిటపట్లాడగానే మనము కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు తర్వాత ఓన్లీ 1 పచ్చిమిర్చి, తర్వాత మనం చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తాం. ఇవన్నీ కొంచెం బాగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో అండి కొంచెం వేగుతుండగానే కొంచెం పసుపు, లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక చిటికెడు. అలాగే కొంచెం సాల్ట్ అండి, టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి, లేదంటే తర్వాత కలుపుకోండి. చక్కగా వేగుతుంది కదండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంతే, ఎక్కువైతే వేసుకోకూడదండి. అలాగే జీలకర్ర అనేది ఏంటంటే కొంచెం మనము ఇది ఎంత ధనియాల పౌడర్ ఎంత వేసుకుంటామో అందులో ఆఫ్ అనమాట. నేను ప్రతిసారి చెప్పేదే, కొత్తగా ఏం లేదనమాట. చూడండి, అది వేసిన దానిలో ఇందులో కొంచెం ఆఫ్ అనమాట, ఒక చిటికెడు అట్లా, మన క్వాంటిటీ తక్కువ కాబట్టి. అంతే అండి. మీరు ఇంకా కావాలంటే ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. బేసిక్ మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి, కొంచెం ఒక పించ్ గరం మసాలా వేసా. గరం మసాలా వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. కావాలనుకున్న వాళ్ళైతే వేసుకోండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వేసుకోకపోతే ఏం లేదనమాట. చూసారు, ఇవన్నీ వేసాక మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు వేసాం కాబట్టి మాడుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం అనమాట, దీన్ని చక్కగా మనము ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగాలన్నమాట ఇది కూడా, ఎందుకంటే ఎల్లిపాయ పచ్చిది వేస్తున్నాం కదండి. ఇది కూడా ఏంటంటే కొంచెం వేగాలి. చూడండి, ఇది కూడా మనం దంచి పెట్టుకున్న ఇది వేసేసాం. కొంచెం వాటర్ వేసాను, మంచిగా మెత్తగా అవుతుంది. ఎప్పుడు ఒకలాగే కాకుండా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలండి, డిఫరెంట్గా. మామూలుగా మనం పెరిగి చట్నీ చేసుకున్నట్టే ఇదేంటంటే కొంచెం
దంచుకోవటం కొంచెం పని అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇదంతా ఈ ఎల్లిపాయ మనం వేసిన కారం కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. పచ్చివాసన అంతా కూడా ఇందులో నుంచి వెళ్ళిపోవాలి, అప్పుడే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే ఇలా వేసామంటే మన రెసిపీ యొక్క టేస్ట్ పోతుంది అనమాట. కొంచెం వేగాలి, వేగితే బాగుంటుంది. చూసారు కదా ఆ ఎల్లిపాయ వేగిన కమ్మదనం చక్కగా ఈ లైట్ మైల్డ్ మసాలా అనమాట. బేసిక్ మసాలా వేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇంకా పెరుగు అనేదండి మీకు ఎలా క్వాంటిటీ ఎంత బాగుంటుందో అంత వేసేసుకోండి. చపాతీకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఎప్పుడన్నా చపాతీతో చేసుకోండి, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అనమాట. చూసారా చక్కగా వేగింది కదండి, అనిపిస్తుంది. వెల్లిపాయ అనేది వేగింది, ఆనియన్ అనేది వేగింది, పచ్చిమిర్చి చక్కగా వేగిపోయినాయి. వేగితేనే మనకి మంచి అరోమా కూడా వస్తుంది. ఈ వేగుతున్నప్పుడు మనకు మంచి అరోమా కూడా వస్తుంది అనమాట. ఎల్లిపాయ ఏంటి పెరుగులో అని అనుకోవద్దండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారా మంచిగా వేగిందండి. ఇంకా మాడితే బాగుండదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పక్కన పెరుగు పెట్టేసుకున్నాం కదా, చక్కగా మిక్స్ చేసుకున్న పెరుగు ఉంది కదా, దీన్ని యాడ్ చేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసాకే చేయాలి ఇది. వేసాక చక్కగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ 1 మినిట్ ఇలా కలిపేసాకండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ పెరుగులో పచ్చిదనం పోయే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్. చూసారు కదా ఎల్లిపాయ పెరుగు చట్నీ అనమాట. అదిరిపోతుంది అసలు. చూడండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు ఏమైనా తక్కువైతే వేసేసుకోండి. కారం అయితే సరిపోతుందండి. ఇప్పుడు కలిపాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలుపుకుంటూ అయితే కొంచెం ఆ పచ్చివాసన అంతా పెరుగులో పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి. లేదంటే ఇలా మాకు ఓకే పెరుగు అయితే బాగా కుక్ అవసరం లేదు, మేము ఇలా తినగలమంటే ఇలా మీరు రైస్తో తినచ్చు. బట్ చపాతీ కొంచెం గ్రేవీగా కావాలంటే కనుక కొంచెం సేపు మనం కుక్ చేసుకోవాల్సిందే. నిజంగా అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, మనం వేయలేదు కదా, సాల్ట్ వేస్తానా. నిజంగా టేస్ట్ అయితే అండి చాలా బాగుంది. రెగ్యులర్గా మనం చేసుకునే పెరుగు చట్నీ కన్నా చాలా బాగుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది కదా, చక్కగా చేసుకోవచ్చు. సరే తప్పకుండా ట్రై చేయవలసిందండి ఇది. అంతే. ఇంక ఈ పెరుగు కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనము కుక్ చేసుకొని చక్కగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం. చూసారండి ఊరికే ఒక 2 మినిట్స్ అయితే నేను అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశాను అనమాట, పచ్చివాసన వెళ్ళే వరకు. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా మనము చపాతీతో తినొచ్చు, రైస్తో కూడా తినొచ్చు అనమాట. అదిరిపోయి మన ఎల్లిపాయ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. పెరుగు చారు, పెరుగు చట్నీ వాట్ ఎవర్ అండి. రండి చక్కగా మన రైస్కి చపాతీకి బాగుండే ఎల్లిపాయతో పెరుగు చారు అనమాట. ఎల్లిపాయతో పెరుగు చట్నీ చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.